ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ అనేది దేనికంటే, మనకి నెట్ ప్రాఫిటా, నెట్ లాసా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తామనమాట. అంటే మనం పి&ఎల్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేశాక బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ మనం లయబిలిటీస్, అసెట్స్ రాసి ఆటిల్ని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పి&ఎల్ అకౌంట్‌లో ఈ స్టేట్మెంట్ అంతా కూడా అసెట్ సైడ్ అండ్ లయబిలిటీస్ సైడ్ నోట్ చేసి మనం బ్యాలెన్స్ షీట్ అనేది కన్క్లూడ్ చేస్తాం. ఓకే. సో ఆఫ్టర్ అసర్టైనింగ్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, ఏ స్టేట్మెంట్ నేమ్డ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ to know the exact financial position of the business. The statement contains all the assets and liabilities of the business enterprises. In this, liabilities are shown on left hand side and assets are shown on right hand side. అంటే ఇక్కడ లయబిలిటీస్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అసెట్స్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్ చూపిస్తారనమాట. బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మా ఇలా ఉంటుందమ్మా. లయబిలిటీస్, అసెట్స్. అసెట్స్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్‌ను, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్‌లో మళ్ళీ ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ అని ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ వచ్చేసరికి మనకి గుడ్ విల్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ అదర్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్స్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా! టాలీ గానీ, లేకపోతే బిల్ పేమెంట్స్ సంబంధించి కానీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని గానీ, ఇలాంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఒక ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. టాంజిబుల్ అసెట్స్ అంటే ల్యాండ్స్, బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, వెహికల్స్, ఫర్నిచర్స్, ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. డిప్రిషియేషన్ అంటే ఏ ఇయర్‌కి ఆ ఇయర్‌కి డిప్రిషియేషన్ అంటే, ఇప్పుడు న్యూ బిల్డింగ్ ఉందనుకోండి, న్యూ బిల్డింగ్ 1 ఇయర్ తర్వాత దానికి వాల్యూ తగ్గిపోతుంది. జనరల్‌గా బిల్డింగ్‌కి వాల్యూ అన్నది పెరగదు, తగ్గుద్ది. సో, ఆ డిప్రిషియేషన్ వాల్యూ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ రేట్ నుంచి డిప్రిషియేషన్ పర్సెంట్ తీసేస్తున్నటువంటి అమౌంట్ నోట్ చేస్తాం మనం బ్యాలెన్స్ షీట్‌లో. ఓకేనా? మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక. తర్వాత కరెంట్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్ వచ్చి ఏంటంటే మనకి స్టాక్, అడ్వాన్స్, సండ్రీ డేటాస్, బిల్స్ రిసీవబుల్స్, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, అకర్డ్ ఇన్‌కమ్, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్, ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా మనకేంటంటే కరెంట్ అసెట్స్ అనమాట. ఈ కరెంట్ అసెట్స్‌ని మనము ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా అంటే, మనం రేషియో అనాలిసిస్ తయారు చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ మనకి చాలా యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ లయబిలిటీస్‌లో మనకు ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, క్యాపిటల్ తర్వాత నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ వచ్చిందంటే మన పి&ఎల్ అకౌంట్‌లో నుంచి ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్, లేదంటే నెట్ లాస్ అయితే నెట్ లాస్. ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే తీసేస్తాం క్యాపిటల్‌లో నుంచి. ఆ తర్వాత డ్రాయింగ్స్ విత్‌డ్రాయింగ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా మనం లెస్ చేస్తాం అనమాట. ఆ తర్వాత క్యాపిటల్‌లో నుంచి ఇవన్నీ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాము, లాస్ అయితే లెస్ చేస్తాము, డ్రాయింగ్స్ కూడా లెస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన అమౌంట్‌ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. తర్వాత మనం చూసినట్టయితే లయబిలిటీస్ అనమాట. లయబిలిటీస్ అంటే మనకి లయబిలిటీస్‌లో కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, బ్యాంక్ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ కానీ, క్యాష్ క్రెడిట్ కానీ, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, లేదు అంటే అన్‌ఎర్న్డ్ ఇన్‌కమ్ గానీ, షార్ట్ టర్మ్ లోన్స్ గానీ, అలాగే సండ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్స్ ఇవన్నీ గూడా మనకేమవుతదంటే రిజర్వ్స్, లాంగ్ టర్మ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ గూడా ఈ స్టేట్మెంట్‌లో వస్తాయి. అలాగే ప్రొవిజన్ అన్నది ఏంటంటే, ఇందులో ఎంప్లాయీ యొక్క బెనిఫిట్ సంబంధించి, అలాగే టాక్స్ సంబంధించి ఉంటుంది. ఇవి గూడా మనకి పేయబుల్స్ అనమాట. ఏ అయితే పేయబుల్స్ ఉన్నాయో అవన్నీ గూడా మనము లయబిలిటీస్ సైడ్ నోట్ చేస్తాము. ఈ విధంగా మనం లయబిలిటీస్ అండ్ అసెట్స్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని మనకొచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ టాలీ చేస్తాము. ఓకే. ఇలా తయారు చేసినటువంటి బ్యాలెన్స్ షీట్ తోటి మనకేంటంటే ఫైనల్ అకౌంట్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నది ఈటిల్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తే మనకి ఈటిల్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. అలాగే దీన్ని ఫైనల్ అకౌంట్ అని అంటాము. ఓకే. అలా ఫినాన్షియల్ అకౌంటింగ్ అనమాట ఇదంతా కూడాను. థ్యాంక్ యూ.